హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవ్ ఏమీ మాట్లాడలేని పొజిషన్లో ఉండి ఆమె చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు. ఇంతసేపు తన మనసులో ఉన్న బాధ, భయం అంతా ఉగ్గపెట్టుకొని ఉన్నవాడు కూడా ఆమె తన దగ్గర ఉండి భరోసా ఇస్తూ ఉండటంతో తన కన్నీళ్ల రూపంలో ఆ బాధని బయటకు రప్పించేశాడు. ఆమె ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉండి ఒక్కసారిగా అతనిని దూరం జరిపి, ఏంటి నా భార్గవ్ ఏడుస్తున్నాడా? అసలు నా భార్గవ్ ఏడుస్తాడా? నాకు భయంగా ఉంది భార్గవి, ఏం చేయాలో కూడా తెలియటం లేదు అని మాట్లాడుతున్నప్పుడు అతని గొంతులో వణుకు. ఎందుకు భయం? ఆ భయానికి మీనింగ్ తెలియని వాడివి నువ్వు. అటువంటి నువ్వే ఇలా భయపడుతున్నావంటే ఇక అక్కడ ఎక్కడో ఉన్నారో తెలియని పవన్ భాషత ఇద్దరి గురించి ఆలోచించేది ఎవరు? నువ్వు ఇలా భయపడుతూ వెనకడుగు వేస్తే వాళ్ళని కాపాడి తీసుకొని వచ్చేది ఎవరు? వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తుంటే నాకు భయం పెరిగిపోతుంది. వాళ్ళని నేను కాపాడుకోగలనా లేదా అనే అనుమానం నాలో కలుగుతుంది. ఎవరో కావాలి అని నా మీద పగ తీర్చుకోవటానికి పకడ్బందీగానే ఇలా ప్లాన్ చేశారు అని తెలుస్తుంది. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఏమీ చెయ్యలేకపోతున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఒకానొక సందర్భంలో మన మైండ్ ముద్దుబారిపోతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే ఏమీ ఆలోచించే స్టేజ్లో ఉండదు. ఒకదాని తర్వాత ఒకటి, ఒక దెబ్బ మీద ఒకటి తగులుతూ ఉంటే మన ఆలోచన శక్తి తగ్గుతుంది. అప్పుడే మన పక్కన ఉన్న వ్యక్తి చెప్పే మాటలు మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంటాయి. ఇప్పుడు అదే భార్గవి విషయంలో జరుగుతుంది. అవును, వాళ్ళు ప్లాన్ చేశారు. మరి నువ్వు రివర్స్ అటాక్ ఇచ్చేది ఎప్పుడు? వాళ్ళు ఏడుస్తూ ఉండకుండా నిన్ను ఏడిపిస్తున్నాము అని ఆనందపడటానికా నువ్వు ఇలా ఏడుస్తూ ఉన్నావు? మీ తమ్ముడు, చెల్లి ఇద్దరిని వాడు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటావా? అప్పుడు వాడు గెలిచినట్లే కదా, నువ్వు ఓడిపోయినట్లే కదా. నువ్వు ఓడిపోతావా? నా భార్గవ్ ఓడిపోతాడా? నా బీ2 ఎప్పటికీ ఓడిపోడు. ఓడిపోవటానికి వీల్లేదు. నేను ఓడిపోనివ్వను. నీ వెనక అండగా నేను ఉన్నాను. అడుగు ముందుకు వెయ్యి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో నువ్వు తెలుసుకోగలవు. నీ పోలీస్ బుర్రను ఉపయోగించు. నీ పవర్ వాడు. ఎంత పెద్ద తోపు అయినా సరే ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఒక చిన్న క్లూ అయినా వదిలిపెడతాడు కదా. ఆ ఒక్క చిన్న క్లూ సరిపోదా నా భార్గవ్కి తన తమ్ముడు, చెల్లి ఇద్దరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికి? భార్గవ్ తనకు వచ్చిన లెటర్ గురించి పూర్తిగా భార్గవికి చెప్పటంతో ఆమె ఆలోచనలో పడిపోతుంది. అంటే ఎప్పటి నుంచో వాడు నిన్ను వెంటాడుతూ ఉన్నాడు. ఆలోచించు. నీకు శత్రువులు ఎవరు ఉన్నారు? నువ్వు ఎన్ని కేసులు సాల్వ్ చేశావు? నిన్ను రివర్స్లో అటాక్ చేయటానికి ఎవరెవరికి పాసిబిలిటీ ఉంది? ఎవరెవరు చేసే ఛాన్సెస్ ఉంది? అది కూడా నీ మీద కాకుండా నీ ఫ్యామిలీ మీద అటాక్ చేసేంత పగ ఎవరికి ఉంది? ఎవరు బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు? నాకు తెలిసి బాగా పలుకుబడి ఉండి బాగా డబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే ఇదిగో ఇలా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి పోలీస్ స్టేషన్లో వాళ్ళు కనిపించకుండా చేయగలరు. పలుకుబడి లేకుండా ఏమీ లేకుండా చెయ్యాలి అంటే కష్టం. ఇది పోలీస్ స్టేషన్స్ అన్నింటితో కూడిన వ్యవహారం కాబట్టి. 1-2 స్టేషన్స్ అయితే ఏదో చిన్న చితక వాళ్ళు నీ మీద పగ తీర్చుకోవటానికి ఆకతనాయతనంగా ఏదో చేసి ఉంటారు అనుకోవచ్చు. కానీ ఇది చిన్నవాళ్ళు చేసింది మాత్రం అనిపించటం లేదు. ఎవరు నీకు శత్రువులు ఉన్నది మొదటి నుంచి ఆలోచించు. నువ్వు ఈ జాబ్లో చేరిన తరువాత నీకు శత్రువులు పెరిగారు. అది నువ్వు చెప్పకపోయినా అందరికీ తెలిసిన జగమెరిగిన సత్యం. మొదటి రోజు నుంచి నువ్వు ఎక్కడ ఎలా డ్యూటీ చేశావు అన్నీ కూడా రివైండ్ చేసుకో. నీకే తెలుస్తుంది ఎవరు నీ శత్రువు అనేది. నిన్ను ఇంత బలంగా ఢీ కొడుతున్నాడు అంటే అటువైపు ఉన్నవాడు ఎంత బలవంతుడు అయ్యి ఉండాలి అని అతనికి బాగా బ్రెయిన్ వాష్ చేస్తూ అప్పటి వరకు ధైర్యాన్ని కోల్పోయి బాధపడుతూ డీలా పడుతూ ఉన్న భార్గవ్కి ధైర్యాన్ని ఇచ్చింది భార్గవి మాటలతోనే. అతను ఆలోచిస్తూ ఉంటాడు. దాదాపు అన్ని కేసులు నార్మల్గానే ఉన్నా కొన్ని రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు ఉన్నా వాళ్ళు మరీ ఇంత దారుణంగా పగబట్టే విధంగా చేస్తారా? అలాంటి ఛాన్స్ అయితే ఉండదులే. కానీ మనసులో ఏదో అనుమానం. ఇక మిగిలింది రాబర్ట్ ఒక్కడే. అతనిని చంపేశాం, మరి ఇక ఎవరు ఉన్నారు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఆ సమయంలో రాబర్ట్కి కొడుకు ఉన్నాడు అనే ఆలోచన భార్గవ్ బ్రెయిన్కి తట్టలేదు. అతని ఆలోచనలు ఒక కొలిక్కి రావు.
వెంటనే అసలు పవన్ బాషిత ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పోలీస్ మాట్లాడిన మాటలు, తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ కూడా ఒకసారి రివైండ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ మాటల్లో ఎక్కడ ఏదైనా ఒక చిన్న క్లూ దొరుకుతుంది ఏమో అని. నేను మీకు చెప్తాను, వినండి. మేఘన, వర్ష ఇంటిలో పెళ్లి పనుల్లో హడావుడి చేస్తూ ఉంటారు. గౌతమ్, ఆకాష్ పని వాళ్ళకి ఆ పని చేయండి, ఈ పని చేయండి అని పురమాయిస్తూ వచ్చిన బంధువులతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే పోలీసులు ఇంటి లోపలికి ఎంటర్ అవుతారు. వాళ్ళని చూసిన ఇంట్లో ఉన్న అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఎందుకు వచ్చారు, అది కూడా ఈ సమయంలో? పోలీసులు మన ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? భార్గవ్ కోసమైతే ఇప్పుడు భార్గవ్ ఇక్కడ లేడు కదా అని వాళ్ళకు ఎదురు వెళ్ళి మరి ఎందుకు వచ్చారు మీరు అని వినయంగా అడుగుతారు. ఇక్కడ పవన్ అంటే ఎవరు అని వచ్చిన పోలీస్ ఆఫీసర్ గంభీరంగా అరవటంతో గౌతమ్ ముందుకు వచ్చి, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ పెళ్లి జరుగుతుంది, అయినా పవన్తో మీకేంటి పని అని అడిగాడు. మీరు పెళ్ళే చేసుకుంటారో ఇంకేదైనా చేసుకుంటారో మీ ఇష్టం, కానీ మేము అడిగిన పవన్ అనే వ్యక్తిని మాకు అప్పగిస్తే మేము తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇక ఎటువంటి గొడవ చేయం, కానీ మీరు రివర్స్ తిరిగితే మాత్రం ఖచ్చితంగా గొడవ జరిగిపోతుంది అని అన్నాడు. వాళ్ళు పవన్ కోసం ఎందుకు వచ్చారో అర్థం కాదు. మా అబ్బాయితో మీకేంటి పని అంటూ ఆకాష్ ముందుకు వస్తాడు. ఓహో, మీ అబ్బాయేనా పవన్ అంటే? కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నాడు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే మిమ్మల్ని, మీ అబ్బాయిని అరెస్ట్ చేయటానికే వచ్చాం. వాట్? మా అబ్బాయి కాలేజీలో డ్రగ్స్ అమ్మటం ఏంటి? ఆ అవసరం మా అబ్బాయికి ఏమీ లేదు. మీరేదో పొరపాటు పడుతున్నారు. రాంగ్ అడ్రస్కి వచ్చారేమో, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది పోలీస్ ఆఫీసర్ భార్గవ్ ఇల్లు అని అన్నాడు. మేఘన కోపంగా పవన్ వైపు చూడటంతో నేనేమీ చెయ్యలేదమ్మా, నాకేమీ తెలియదు అంటూ భయంగా తల అడ్డంగా ఊపుతాడు. మేఘన అతనిని కొట్టకుండా తిట్టకుండా దగ్గరకు తీసుకొని, నీ మీద నాకు నమ్మకం ఉంది అని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి, నువ్వు అటువంటి పని ఎప్పటికీ చెయ్యవు, నువ్వు నా కొడుకువి కదా అని నవ్వుతూ, నువ్వేమీ కంగారు పడద్దు అని భరోసాగా అతడి చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుంది. తన తల్లి తనని కొట్టకుండా అలా అక్కున చేర్చుకోవటంతో అతనికి ధైర్యం వచ్చి, నేను ఎటువంటి డ్రగ్స్ అమ్మటం లేదు పోలీస్ ఆఫీసర్, మీరు నన్నెందుకు అరెస్ట్ చేయాలి అనుకొని ఇక్కడికి వచ్చారు, అయినా నేను డ్రగ్స్ అమ్మటమేంటి అని పోలీసులు ముందుకు వచ్చి ధైర్యంగా అంటాడు. ఓహో, నువ్వేనా పవన్ అంటే? పద ఫస్ట్ స్టేషన్కి వెళ్దాం అంటూ పవన్ చేతిని పట్టుకుంటాడు. అతని చేతిని విడిపించుకుంటూ, ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా, నేను ఎటువంటి డ్రగ్స్ సప్లై చేయటం లేదు, మా కాలేజీలో మీకు ఎవరో తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని ధైర్యంగా మాట్లాడుతుంటాడు. తన వెనక తన అన్న భార్గవ్ ఉన్నాడు అని, ఒకవేళ ఏదైనా జరిగినా తన అన్నయ్యే చూసుకుంటాడు అన్న ధీమాతో. ఏంట్రా పోలీసులకే ఎదురు తిరిగి మాట్లాడుతున్నావు, అంత ధైర్యం ఉందా నీలో అని కొట్టడానికి చేతిని ఎత్తితే ఆ చేతిని ఆకాష్, గౌతమ్ ఇద్దరూ కూడా వచ్చి పట్టుకుంటారు. పోలీస్ ఆఫీసర్ చెయ్యి పవన్ చెంప మీద తగలక ముందే. ఏంటి మీరు చేస్తున్న పని? పోలీస్ మీదకే తిరగబడుతున్నారా? ఇలా చేస్తే ఎంత పెద్ద కేసు అవుతుందో తెలుసా? ఇప్పుడే నిరూపిస్తాను నీ కొడుకు డ్రగ్స్ సప్లై చేస్తున్నాడో లేదో అంటూ, కానిస్టేబుల్స్ వెళ్ళి సెర్చ్ చేయండి, ఇల్లంతా ఎక్కడా మిస్ చేయటానికి వీల్లేదు అని అనటంతో వాళ్ళు అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇంటికి వచ్చిన బంధువులందరూ కూడా గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఇంట్లో ఇలా డ్రగ్స్ అమ్మటం ఏంటో అనుకుంటూ. అది అంతా చూస్తూ ఉంటే వాళ్ళకు చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ తన కొడుకు మీద ఉన్న నమ్మకంతో ధైర్యంగా ఉన్నారు. అలా ఒక కానిస్టేబుల్ పవన్ కాలేజీ బ్యాగ్ తీసుకొని వచ్చి, సార్ ఇందులో డ్రగ్స్ ఉన్నాయి అని ప్యాకెట్స్ చూపిస్తాడు. అది చూసి అందరూ కూడా బిత్తరపోతారు. పవన్ ఆశ్చర్యంగా, అవి నా బ్యాగ్లోనికి ఎలా వచ్చాయి అని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆ డ్రగ్స్ ప్యాకెట్స్ వైపే చూస్తూ ఉంటాడు. ఎలా వచ్చాయో మేము చెప్పిస్తాం కదా, చూశారు కదా, ఇప్పుడు ఏమని చెప్తారు? నీ కొడుకు డ్రగ్స్ సప్లై చేయటం లేదు అనే అంటారా ఈ ప్యాకెట్స్ చూసి కూడా అని అన్నాడు పోలీస్ ఆఫీసర్. లేదు, నేను నిజంగానే డ్రగ్స్ సప్లై చేయటం లేదు, అవి నా బ్యాగ్లోనికి ఎలా వచ్చాయో కూడా నాకు తెలియదు అని పవన్ ఎంత మొత్తుకున్నా పోలీసులు వినరు, అతనిని పట్టుకుంటారు. ఆకాష్, గౌతమ్ ఎంత చెప్తున్నా వినరు. వారిని వెనక్కి నెట్టేసి అనరాని మాటలు అని పవన్ని తీసుకుని అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళిపోతారు. పవన్ ఏడుస్తూ, అమ్మా నేనేమీ చెయ్యలేదమ్మా, నిజంగా నాకేమీ తెలియదు అని ఏడుస్తూనే పోలీసుల వెంట వెళ్ళిపోతాడు.
ఆ వెనకే అందరూ పోలీస్ స్టేషన్కి వెళితే ఏంటి ఇది డ్రగ్స్ కేస్, మీ అబ్బాయిని వదిలిపెట్టడం కుదరదు అని కరాఖండిగా ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ముఖం మీదే చెప్పేస్తాడు. మేము పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడతాం. పైన కమిషనర్ వాళ్ళందరూ మాకు తెలుసు. మీరు ఇవన్నీ కూడా కావాలి అని చేస్తున్నట్లుగా అనిపించింది. మా కొడుకు డ్రగ్స్ సప్లై చేయటం మేము నమ్మము అని ఫోన్ చేసి మాట్లాడుతున్న ఆ ఫోన్ని తీసి నేలకేసి కొడతాడు పోలీస్. అసభ్యకరంగా వాళ్ళతో మాట్లాడుతూ మీరే మీ కొడుకుతో డ్రగ్స్ సప్లై చేయిస్తున్నారు అని కేసు పెడతాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తారా లేదా అంటూ వాళ్ళని బెదిరిస్తాడు. మర్యాదగా మాట్లాడండి. మా గురించి మీకు తెలియదు. సమాజంలో మాకు బాగా పలుకుబడి ఉంది. అవునా? అదే పలుకుబడి వాడి ఈ విధంగా మీ కొడుకుతో డ్రగ్స్ సప్లై చేయిస్తున్నారా అంటూ వెకిలిగా నవ్వుతూ వాళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు ఆ ఆఫీసర్. పోలీస్ మీద చేతిని ఎత్తితే ఇదిగో మీరు నా మీద చెయ్యి చేసుకుంటున్నారు అని చెప్పి మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తాను అంటూ కోపంగా చెప్పి కానిస్టేబుల్స్ ఏంటి చూస్తున్నారు చోద్యమా, వీళ్ళందరినీ త్వరగా బయటికి గెంటేయండి, ఇక్కడ ఒక్క నిమిషం తర్వాత ఎవరు ఉండటానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు. అఖిల యోగి వాళ్ళు కూడా మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు అని పోలీసులతో మాట్లాడుతున్నా ముసలి వాళ్ళు అని తగ్గుతూ ఉంటే ఏంటి ఓవర్ చేస్తున్నారు అని అందరినీ బయటకు గెంటేయండి అని కానిస్టేబుల్స్తో చెప్పటంతో వాళ్ళు ఇక చేసేది ఏమీ లేకుండా వెళ్ళండి మేడం, వెళ్ళండి సార్ అంటూ వాళ్ళందరినీ కూడా బయటకు పంపించేస్తారు. అంత పలుకుబడి ఉండి కూడా ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. మేఘన వర్ష ఇద్దరు మన కొడుకండి, వాడు డ్రగ్స్ అమ్మటమేంటి, ఈ పోలీస్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అంటూ ఏడుస్తూనే ఉన్నారు. భార్గవ్కి వెంటనే ఫోన్ చేస్తారు. కానీ భార్గవ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే భార్గవ్ వస్తాడు కదా, మనం ఏదో ఒకటి చేద్దాం, మీరేమీ ఏడవద్దు, కంగారు పడద్దు అంటూ అందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. వాళ్లకు తెలిసిన రాజకీయ నాయకులకి అందరికీ ఫోన్ చేస్తారు. అందరూ కూడా డ్రగ్స్ విషయం అనేసరికి